ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థల వివాదం చినికి గాలివానలా మారింది. ఏకంగా దాడుల వరకు వెళ్ళింది. దానికి సంబంధించిన ముధోల్ మండలం బోరిగాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా స్థలం కోసం వివాదం కొనసాగుతూనే ఉంది. అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థల వివాదం చినికి గాలివానలా మారిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముధోల్ మండలం బోరిగాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అప్పుడు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆసుపత్రికి గాయపడ్డ వారిని తరలించారు. అయితే కొంతకాలంగా కూడా స్థలం కోసం ఈ వివాదం కొనసాగుతున్నట్టే తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా ఇరు వర్గాలు కూడా రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ప్రస్తుతం పరిస్థితిని అదుపు చేసే పరిస్థితిలో అక్కడ పోలీసులు కనిపిస్తున్నారు. మా ప్రతినిధి నరేష్ గారికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరేష్, రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఎవరి మధ్య ఈ గొడవ జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ముధోల్ మండలం బోరిగాం గ్రామానికి సంబంధించిన ఏరియాలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 296 సర్వే నెంబర్ లో 2 ఎకరాల భూమిలో ఓ దేవాలయాన్ని నిర్మించాలని ఓ వర్గము, మరోవైపు బుద్ధుని విగ్రహం పెట్టాలని మరో వర్గము ఆందోళన కొనసాగిస్తున్నాయి. గత ఏడాది నుండి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు బుద్ధ పౌర్ణమి వేడుకల్లో భాగంగా అక్కడికి వెళ్ళిన కొంతమంది మీద మరో వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ ఇరు వర్గాల మధ్య దాడి జరిగింది. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. కొంతమందికి గాయాలయ్యాయి. ఇప్పటికే 4గురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆ రంగంలోకి దిగిన ఎస్పీ జానకి శర్మల, బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆ ఘటనను సద్దిమణిగే విధంగా ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళనలో తమ భూమి ఈ భూమి మాదంటూ ఇరు వర్గాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఈ ఘటన సంబంధించిన నేపథ్యంలో ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఎవరికి కూడా హక్కు లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు అయితే ప్రస్తుతము అక్కడ ఉద్రిక్త పరిస్థితులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాళ్ల దాడికి పాల్పడిన వాళ్ళని కొందరిని గుర్తించారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం ఏర్పడింది. గంట క్రితం వరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగిన పరిస్థితి. బోరిగాం గ్రామంలో 2 వర్గాలకు సంబంధించి 2 దేవాలయాలు, 2 విగ్రహాలు అక్కడ స్థాపించుకునేందుకు ఘటన జరగడంతోనే ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. దానిలో 4గురికి అయితే గాయాలైన పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితిని ప్రశాంతంగా ఉంచేందుకు పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. నరేష్